హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధీరజ్ పుట్టినరోజు నాడు ధీరజ్ అసలు తండ్రి రాకతో షాక్ అయిన రామరాజు, వేదవతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, రేపు మన చిన్నోడు పుట్టినరోజండి అని అనగానే రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. రేపటితో వాడికి 25 సంవత్సరాలు వస్తాయి అని అనగానే అప్పుడే బుజ్జమ్మ, ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునండి వాడికి 25 సంవత్సరాలు వస్తాయి, నాకెందుకో భయంగా ఉందండి అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే, ఎందుకు బుజ్జమ్మ భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే, కంగారు పడకుండా ఎలా ఉంటానండి? ఇప్పటి వరకు కూడా వాడి గురించి ఏ భయమూ లేదు, కానీ ఇప్పుడు వాడికి 25వ సంవత్సరం రాగానే నాలో భయం మొదలయ్యింది అని అంటూ ఉంటుంది వేదవతి. లేదు బుజ్జమ్మ, నువ్వు అనుకున్నది ఏదీ జరగదు, కంగారు పడుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఓదారుస్తూ ఉంటాడు. భయపడుతూ టెన్షన్ పడుతున్న వేదవతిని రామరాజు అయితే, తరువాత ఇక చందు అయితే, రే చిన్నోడా, రేపు నీ పుట్టినరోజు కదరా, మరి పార్టీ ఏమిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ప్రేమ అయితే, అవును కదా రేపు ధీరజ్ పుట్టినరోజు అని ప్రేమ ధీరజ్ పుట్టినరోజుని స్పెషల్గా చేయాలని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక చందు అయితే, రే పెళ్ళైన తర్వాత వచ్చిన బర్త్డే కదా, స్పెషల్గా ఉండాలి అని అంటూ ఉంటాడు. చందు కూడా, అవునరా చిన్నోడా, మనమందరం కూడా రేపు ఇంట్లో పెద్ద పార్టీ చేద్దాము అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ధీరజ్ అయితే, వద్దురా, పార్టీలు అవేమీ వద్దు అని అంటూ ఉంటాడు. ధీరజ్, నువ్వేమి మాట్లాడుకు ధీరజ్, రేపు చూడు నీ పుట్టినరోజుని ధూమ్ధామ్గా ఎలా చేస్తామో అని అంటూ ఉంటుంది నర్మదా కూడా. అప్పుడే, ఏంటి ప్రేమ, మరి రేపు ధీరజ్కి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది. నర్మదా అయితే, తనను ఊహించిందే ఇస్తానక్క అని ప్రేమ అయితే చెప్తుంది. అప్పుడే ఇంకా, రే చూసావా, ప్రేమ నువ్వు ఊహించిన గిఫ్ట్ ఇస్తుందంట అని అంటూ ఉంటాడు. చందు అయితే, ఇక వాళ్ళ సంతోషాన్ని చూసిన వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, ఈ ధీరజ్ పుట్టినరోజు రేపు అంగరంగ వైభవంగా చేస్తారా? ఎలా చేస్తారో నేను చూస్తాను అని వల్లి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి, నేను ఊహించిన గిఫ్ట్ ఏదో ఇస్తానంటున్నావు, ఏంటా గిఫ్టు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రేమ, ఏమిస్తానో నువ్వు ఊహించవని చెప్పాను కదా, అది సర్ప్రైజ్ గిఫ్ట్ అని ప్రేమ అంటూ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ ఏదో చెప్పొచ్చు కదా, రేపు నువ్వు ఏమిస్తావో అందరి ముందు మళ్ళీ ఏమిస్తావని చాలా భయంగా ఉంది, ఎందుకంటే అందరూ కూడా దాన్ని చూసి నవ్వేలాగా ఉండకూడదు కదా, అందుకే చెప్పే ముందే ఆ గిఫ్ట్ నాకు ఇవ్వచ్చో లేదో నేను చెప్తాను, ఆ గిఫ్ట్ ఏదో ఇక్కడ 4 గోడల మధ్య తీసేసుకుంటాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే, నలుగురు మెచ్చుకునేలానే ఉంటుంది కానీ నలుగురు మనల్ని నొప్పించేలా ఉండదు ధీరజ్, నేను అలాంటి గిఫ్టే నీకు ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే ఏమిస్తుందా అని ధీరజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక ప్రేమ అయితే ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక తలుపులు వేసేసి అప్పుడే ఒక లెటర్ రాస్తూ ఉంటుంది. ధీరజ్, నీ ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ప్రేమని నీ ముందు బయట పెట్టాలని అనుకుంటున్నాను, కానీ బయట పెట్టలేకపోతున్నాను, ఎప్పటి నుంచో నా ప్రేమని నీకు తెలియచేయాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ లెటర్లో అయితే తన మీద ఎంత ప్రేమ ఉందో అని ఆ లెటర్లో రాసి ఆ లెటర్ని అందరి ముందే ధీరజ్కి ఇచ్చి లవ్ ప్రపోజ్ చేయాలని ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నర్మద అయితే వస్తుంది. ఏంటి సిస్టర్ గారు, ఏదో మీ ఆయనకి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటున్నారు, ఊహించని గిఫ్ట్ అంటున్నారు, అదేదో మీరు తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక నర్మద మాటకి ప్రేమ అయితే అంటూ ఉంటుంది, ఏంటక్క, నీకు చెప్పకుండా ఉంటానా, కానీ నీకు చెప్పను అని అంటూ ఉంటుంది ప్రేమ. అదేంటి ప్రేమ, నీకు చెప్పకుండా ఉంటానా అంటున్నావు, మరి నాకు చెప్పనంటున్నావేంటి అని అనగానే, అవునక్క, ఇది మా ఇద్దరి మధ్య ఉండే రహస్యం, నీకు కూడా అందరితో పాటు తెలుస్తుంది కదా అని ప్రేమ అంటూ ఉంటుంది. అబ్బో, నా దగ్గరే దాచిపెట్టి మా మరిది గారికి ఏదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నావు అన్నమాట,
సరేలే, మరి రేపు మనం ఏర్పాట్లు ఎలా చేద్దాము అని అడుగుతూ ఉంటే, వెళ్ళి అత్తయ్యని అడుగుదాము, అత్తయ్యని అడిగితే కరెక్ట్గా చెప్తారు అని ప్రేమ నర్మద ఇద్దరూ కూడా వేదవతి దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక వేదవతి అయితే ఇక కిచెన్లో అయితే ఉంటుంది. కిచెన్లో ఉండి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక పాలైతే పొంగిపోతూ ఉంటాయి. కిచెన్లోకి వచ్చిన నర్మద ప్రేమ పాలు పొంగిపోవడం చూసి, అయ్యయ్యో పాలు పొంగిపోతున్నాయి అంటూ స్టవ్ కట్టేస్తారు. ఏంటి అత్తయ్య గారు, ఏంటి ఏదో పరధ్యానంలో ఉన్నారు, ఏంటి అంత పరిజ్ఞానం, ఏం ఆలోచిస్తున్నారేంటి, రేపు మీ చిన్న కొడుక్కి ఏం గిఫ్ట్ ఇద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఎంతైనా చిన్నవాళ్ళ మీద ఉన్న ప్రేమ మధ్యలో వాళ్ళ మీద ఉండదంట్లేండి. మా ఆయన మీద మీకు అంత ప్రేమ ఉండదు, నాకు తెలిసి ధీరజ్ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది, ధీరజ్ మీ గారాల కొడుకు కదా అని అంటూ నర్మద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అయితే మౌనంగా ఉంటుంది. ఏంటత్తయ్య, ఏమైంది, అలా ఉన్నారేంటి, మావయ్య ఏమన్నా అన్నారా అని అంటూ ఉంటుంది నర్మద. మీ మావయ్య నన్నేమంటారు, నన్నేమీ అనలేదు అని అంటూ ఉంటుంది వేదవతి. మరి అదేంటత్తయ్య అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదని చెప్పాను కదా. అవును, మీరిద్దరింటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏం లేదత్తయ్య, రేపు ధీరజ్ పుట్టినరోజు కదా, ధీరజ్కి ఇష్టమైనవి అన్నీ కూడా మనం ప్రిపేర్ చేద్దాము. ముందు స్వీట్ అయితే ఈరోజే రెడీ చేసేద్దాము. ధీరజ్కి ఏ స్వీట్ ఇష్టమో ప్రేమకి మీకు కూడా తెలుసు కాబట్టి నేను కూడా హెల్ప్ చేస్తాను, మీరు కూడా హెల్ప్ చేసి ఆ స్వీట్ అయితే వండేద్దాము అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అవన్నీ ఇప్పుడు ఎందుకులేమా అని అంటూ ఉంటే, అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు, మీ చిన్నబ్బాయి పుట్టినరోజుకి ఆ మాత్రం హడావిడి వద్దు అని ప్రేమ అయితే, సరేలే అత్తయ్య ఏంటో నీరసంగా కనిపిస్తుంది, మనమే వండేద్దాము అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా స్వీట్స్ అయితే వండుతూ ఉంటారు. అప్పుడే ఇక నర్మద ప్రేమ అలా సంతోషంగా ఉండడం చూసి వేదవతి అయితే, మీరు రేపటి రోజున ఎలా సెలబ్రేషన్ చేయాలని చూస్తున్నారు, రేపటి వచ్చే తుఫాన్ని ఎలాగ ఆపాలని నేను ఆలోచిస్తున్నాను అని వేదవతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక వల్లి అయితే కిచెన్లోకి వస్తుంది. కిచెన్లోకి వచ్చిన వల్లి అంటూ ఉంటుంది, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే, రేపు ధీరజ్ పుట్టినరోజు కదా, స్వీట్స్ వండుతున్నాము అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక రేపు పుట్టినరోజుకి ఇవాళ హడావుడేంటో అని అంటూ ఉంటే, నా మొగుడికి ఇష్టమైన స్వీట్ నేను వండుకుంటున్నాను, నీకెందుకు మధ్యలో, కావాల్సింటే మీ ఆయనకి ఇష్టమైంది నువ్వు వండుకో అని అంటూ ఉంటే, సరే వండుకుంటాను, మీకేనా ఏంటి వండడం వచ్చు, నాకు అంతకన్నా బాగా వచ్చు అని అంటూ ఇక హల్వా చేసి పెడతాను చందు బావకి అని మొదలు పెడుతుంది హల్వాని వల్లి అయితే. అప్పుడు ఇక వల్లి అయితే హల్వాలో పంచదార బదులు అక్కడే ఉన్న సాల్ట్ని చూసుకోకుండా డబ్బాలు మారిపోవడంతో సాల్ట్ అయితే వేసేస్తుంది. అక్క సాల్ట్ వేస్తుంది వల్లి అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే బాగా చేస్తాను అని రెచ్చిపోయింది కదా, చందు బావ అది తిని అప్పుడు చెప్తాడు, అప్పుడు దీని పని ఉంటుంది అని అంటూ ఉంటుంది నర్మద. చూసారా ఎంత బాగా చేశానో, ఎంత బాగా వచ్చిందో అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక చందు దగ్గరికి అయితే ఇక హల్వాని తీసుకువెళ్తుంది. ఈలోగా తిరుపతి కూడా చందు దగ్గరే కూర్చొని ఉంటాడు. అప్పుడు ఇక చందు దగ్గరికి తీసుకువెళ్ళి, బావా నీకోసం నేను హల్వా చేశాను, తిను బావా అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అల్లుడు పెళ్లి చేసుకుంటే చూసావా, భార్య ఇష్టమైనవన్నీ వండి పెడుతుంది, ఆ దేవుడు ఎందుకో నన్ను చిన్న చూపు చూశాడు, నాకెందుకో అసలు పెళ్ళే జరగనివ్వట్లేదు, అసలు మీ భార్యాభర్తల అనుబంధం చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఏంటమ్మా వల్లి, నేను కూడా ఉన్నాను కదా, కాస్త నాకు పెట్టొచ్చు కదా అని అంటూ ఉంటాడు. తిరుపతి అయితే మా ఆయన ఒక్కరికే ఇది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చందు అయితే నోట్లో పెట్టుకుంటాడు హల్వాని. పెట్టుకోగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటలుడు అలా పెట్టావు ముఖం, అంత బాగుందా అని వెంటనే చందు చేతులేంచి లాక్కొని తిరుపతి కూడా ఇక నోట్లో పెట్టుకోగానే ఒక్కసారి, ఏంటమ్మా అసలు హల్వాలో పంచదార వేసావా, లేకపోతే సముద్రంలో నీళ్ళంతా తీసుకువచ్చి హల్వాలో పోసావా, ఇంత ఉప్పగా ఉంది, హల్వాని పంచదారతో చేస్తారో ఉప్పుతో చేస్తారో ఆ మాత్రం నీకు తెలీదా
వంట రానప్పుడు నర్మదనో ప్రేమనో అడగొచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడే చూడు నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా ఒక స్వీట్ తీసుకొచ్చి నాకు పెట్టారు. ఎంత బాగున్నాయో, నువ్వేంటి అసలు చూసుకోవా, ఇలాగా ఉప్పు వేసేసావు, ఎంత ఉప్పుగా ఉందో, ఇవి కుక్కలు కూడా తినవు అని అంటూ చందు అయితే వల్లికి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడు. ఇక వల్లి మాడిపోయిన ముఖం చూసి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఉదయం అవుతుంది. ధీరజ్ కొత్త బట్టలు వేసుకొని రామరాజు వేదవతి ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు. జన్మ జన్మలకి మీరే నాకు తల్లిదండ్రులుగా కావాలి నాన్న అని అంటూ ఇక రామరాజుతో అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే అప్పుడే ఇక రామరాజు కళ్ళల్లో నీళ్ళొస్తాయి. వేదవతి రామరాజు చెయ్యి పట్టుకుంటుంది. ఇంతలో రామరాజు ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగి లోపలికి వస్తూ ఉంటాడు. అతన్ని చూసి వేదవతి రామరాజు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏవండి అని అనగానే అప్పుడే ఇక రామరాజు అయితే మనం అనుకున్నట్టే అది జరగబోతుంది అని అంటూ ఉంటాడు రామరాజు. ఇంతలో ఇక ఆ కొత్త వ్యక్తి అయితే రావడమే ఇక ధీరజ్ని కౌగిలించుకొని ఎలా ఉన్నావు ధీరజ్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నేను బాగానే ఉన్నాను మీరు అని అనగానే నేనెవరో నీకు ముందు ముందు తెలుస్తుందిలే, మీ నాన్న చెప్తాడు, మీ నాన్నకి నేను మంచి ఫ్రెండ్ని అని అంటూ ఉంటాడు. అతనైతే ఎలా ఉన్నావు చక్రవర్తి, లోపలికి రా అని అంటూ ఉంటాడు రామరాజు. నేను బాగానే ఉన్నాను రామరాజు, నాకు కావాల్సింది నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అనగానే అవునా సరే సరే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని రామరాజు వేదవతి ఇద్దరూ కూడా చక్రవర్తిని తీసుకొని లోపలికైతే వెళ్తారు. తర్వాత ఇక ధీరజ్ వాళ్ళైతే పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలాగా ప్రేమ ఇక ధీరజ్ ఇద్దరు కూడా సరదాగా అలా పరిగెత్తుకుంటూ ఆటలాగా ఆడుకుంటూ ఉండగా ఇక ధీరజ్ ఒక గది కిటికీ దగ్గరికి వచ్చి నిలబడతాడు. అప్పుడే ఇక చక్రవర్తితో రామరాజు అయితే రే ఏంట్రా ఇన్ని సంవత్సరాలు మేము పెంచిన ధీరజ్ని నువ్వు తీసుకువెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుందిరా, ధీరజ్ని వదిలి మేము ఉండలేము అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్. అయితే అవునన్నయ్య, ఇన్ని రోజులు కూడా కన్న కొడుకుగా ధీరజ్ ఉన్నాడు, అసలు కన్న కొడుకు కాదని వాడికి కూడా తెలియదు, మీ కొడుకని వాడికి మీరే అసలు తండ్రని ఇప్పటి వరకు మేం కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే వాడిని తీసుకువెళ్ళక తప్పదమ్మా, నా ఆస్తికి వాడే వారసుడు, ఇక వాడిని నాతో పాటు తీసుకువెళ్ళి నా బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలి. చిన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది, నీకు పుట్టిన బిడ్డ చనిపోయాడు, అప్పుడు నా బిడ్డకి నువ్వు తల్లివయ్యావు, 25 సంవత్సరాల తర్వాత నా బిడ్డని తీసుకువెళ్తానని ఆ రోజు రామరాజుకి చెప్పాను, అప్పటి వరకు మేము పెంచుకుంటామని మీరు తీసుకున్నారు, అమెరికా వెళ్ళి బాగా సంపాదించాను, ఇప్పుడు నా ఆస్తి అంతటికి వారసుడు ధీరజే, వాడిని నాతో పాటు తీసుకువెళ్ళిపోతానమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. రామరాజు వేదవతి తన కన్న తల్లిదండ్రులు కాదని తెలుసుకొని స్టన్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ధీరజ్ తన అసలు తండ్రితో వెళ్ళిపోతాడా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.